హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో సూపర్ సేవింగ్స్ గురించి అంటే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అని కర్నూలులో పెద్ద బహిరంగ సభ పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిచి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు హిందీలో ఇంగ్లీష్లో పొగిడారు. అంటే తెలుగులో పొగిడితే మోడీ గారిని అర్థం కాదని చెప్పి హిందీలో ట్రాన్స్లేటెడ్ పొగడతలు కూడా పొగిడారు. కానీ ఆ సూపర్ జీఎస్టీలో సూపర్ సేవింగ్స్ లేవు, సున్నా సేవింగ్స్ అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్ ఒక వార్త రాసింది, తెలుగుదేశం పార్టీ పత్రిక. అది హెల్త్ ఎమర్జెన్సీ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు వసూలు చేసే దాంట్లో మెడికల్ షాపులలో ఎక్కడ కూడా దీనిపైన నరేంద్ర మోడీ గారు కర్నూలు వచ్చినప్పుడు నారా లోకేష్ గారు 90,000 ప్రోగ్రామ్ చేసిండు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పైన. ప్రజలకి అవేర్నెస్ అవగాహన కల్పించిండు ఆయన ఆధ్వర్యంలో అని చెప్పి ఒక బుక్లెట్ని నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. ఆయన కూడా ఇది అద్భుతం, దేశంలో ఎక్కడ జరగలేదని చెప్పి ప్రశంసించిండు. ఒకరికొకరు ప్రశంసించుకున్నారు, పోయారు. కానీ ఏ ప్రజలైతే దాదాపు 2017 నుంచి జీఎస్టీ భారం మోస్తున్నారో ఆ ప్రజలకు అదే జీఎస్టీ పాత పద్ధతిలోనే పడుతుంది, ఎక్కడ సేవింగ్స్ లేవు. కాబట్టి సూపర్ జీఎస్టీలో సేవింగ్స్ సున్నా ఉన్నాయి. సేవింగ్స్ లేని జీఎస్టీ ఇది. పదే పదే ప్రచారం ఎక్కువైంది, పని లేదు. దీనికి సంబంధించి ఒక వార్తని ఆంధ్రజ్యోతి పేపర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ పత్రిక. సూపర్ జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రానికి ఏడాదికి 8,000 కోట్ల నష్టం వస్తుంది. ఆ మేరకు ప్రజలకు ఆదా అవుతూ వారి జీవనశైలి మెరుగుపడుతుంది. కాబట్టి జీఎస్టీ 2.0 సంస్కరణ ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. క్షేత్రస్థాయిలో చూస్తే జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల ప్రభుత్వానికి ఎలాగూ నష్టమే వస్తుంది, కానీ ముఖ్యమంత్రి ఆశించినట్టు ఆ డబ్బు పొదుపు రూపంలో ప్రజలకు కూడా మిగలడం లేదు. కొత్త సంస్కరణ అమలుతో ప్రభుత్వం కోల్పోయే ఆదాయం, సామాన్యుల సేవింగ్స్ రెండు రిటైల్ మార్కెట్ల మాయాజాలతో ఆవిరైపోతున్నాయి. జీఎస్టీ సంస్కరణలకు ముందున్న ధరలు, తర్వాత ధరల్లో వ్యత్యాసం తెలిపే బోర్డులు ఏవో కొన్ని దుకాణాల వద్ద తప్ప దాదాపు ఎక్కడా కనిపించడం లేదు. మొత్తానికి 90,000 ప్రోగ్రామ్ చేసినాం అని చెప్పి పదే పదే నారా లోకేష్ గారు అవేర్నెస్ కల్పించడం అంటున్నారు. కల్పించాల్సిన అవేర్నెస్ కాదు, అవేర్నెస్తో పాటు దానికి కంప్లైంట్ రిడ్రెసల్ సెల్ ఉండాలి. అది లేదు. ఎవరైనా జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం తగ్గించిన మేరకు తగ్గించకపోతే దానిపైన కేసులు పెట్టడానికి కఠినమైన చర్యలు తీసుకునే ఒక మెకానిజము డెవలప్ చేయలే. ఆ మెకానిజం డెవలప్ చేయకుండా సూపర్ జీఎస్టీ అయింది, సూపర్ సేవింగ్స్ అయిందని ప్రచారానికి డబ్బా కొట్టారు. కానీ అక్కడ జీఎస్టీలో సేవింగ్స్ లేవు అనేది ఈరోజు స్వయంగా తెలుగుదేశం పార్టీ పత్రిక రిపోర్ట్ చేసింది. ఇది వాస్తవం కూడా ప్రాక్టికాలిటీలో. కొన్ని ఏరియాలలో కొన్ని బిజినెస్లలో ఉంది తప్ప మెజారిటీకి ఇంకా ఆ ఫ్రూట్స్ ప్రజలకు అందట్లే. ఆ ఫ్రూట్స్ అందగతలకే పదే పదే ఒక్కొక్క వ్యక్తికి 15,000 రూపాయలు ఆదా అయిద్దని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసింది. 15,000 కాదు కదా, 15 రూపాయలు కూడా ఆదా కాని పరిస్థితి ఇప్పటివరకు ఉంది. దీనికి సంబంధించి ఒక వార్తని ఆంధ్రజ్యోతి. ఇంకోటి, ఎర్రచందనం తాగితే తాట తీస్తాం అంటుండు పవన్ కళ్యాణ్ గారు. నిన్న మంగళగిరిలో టిఫిన్ చేసిండు, తిరుపతిలో భోజనం చేసిండు, మళ్ళీ హైదరాబాద్ వచ్చి డిన్నర్ చేసిండు. స్పెషల్ ఫ్లైటు. మరి ఆ తాకుడు ఎర్రచందనం ఆపుతారో ఆపురా, కానీ టిఫిన్ ఒక దగ్గర, భోజనం ఒక దగ్గర, డిన్నర్ ఒక దగ్గర. మళ్ళీ ఈరోజు హైదరాబాద్లో స్పెషల్ ఫ్లైట్, అక్కడి నుంచి రేణిగుంటకు పోతారట. ఇప్పుడు ఆ ఎర్రచందనము స్మగ్లింగో ఎర్రచందన వ్యాపారాన్నో కంట్రోల్ చేస్తారో చేయలేడో పవన్ కళ్యాణ్ గారు, కానీ ఈ విమానం ఖర్చులు దండగయ్యేటట్టు ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు తాట తీస్తా అనే పరిస్థితి, దానికి స్మగ్లింగ్. ఇప్పుడు ఆ పిన్ బ్యాచ్ని కొంతమందిని మేము గుర్తించినాం అంటున్నారు. దీనికి సంబంధించి ఆ గుర్తించిన వాళ్ళు నిజంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పర్మిషన్ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి మరి మీరు ఏం తీసుకున్నారో తెలియదు, కానీ అటవీ శాఖ మంత్రికి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది? ప్రభుత్వం మీరున్నంత సీరియస్గా ఉందా? అసలు మీ సీరియస్నెస్లో నిజంగా నిజాయితీ ఉందా అనేది ఇప్పుడు ఒక చర్చ. ఆయన చెప్పిండు నిన్న, తాట తీస్తాం, ఆపరేషన్ కగారు, మరో ఆపరేషన్ కగారు చేస్తున్నాడు. పెద్ద ఆపరేషన్ కగారు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎర్రచందనం స్మగ్లర్స్తోని మీ రాజకీయ పార్టీ నాయకులకున్న ఈ బంధాలు దిగితే చాలు, పెద్ద కగారు దానికి ఏం అవసరం లేదు. ఈ బంధాలు, ఈ బంధనాలలో ఉంది ఆ స్మగ్లింగ్. ఇక ఆయన కొంచెం సెంటిమెంట్ కూడా వాడు, ఆధ్యాత్మికమైన సెంటిమెంటు. ఎర్రచందనాన్ని అంటే వెంకటేశ్వర స్వామికి లింక్ చెప్పి అది అని చెప్పే ప్రయత్నం చేసిండు. మొత్తానికి అయితే తాట తీస్తున్నాడు. మరి దానిపైన ప్రభుత్వం, నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి స్పందన బట్టి ఉంటుంది అన్నట్టు. ఈయన ఎంత మాట్లాడినా అంత సినిమా ఉండదు ఆడ. ఎందుకంటే ఆయన మాటల్ని
అక్కడ ఎంతవరకు పట్టించుకుంటున్నారు, ఎంతవరకు పాటిస్తున్నారు అనేది మనం కొన్ని విషయాల్లో సీరియస్నెస్ అయిందనేది చూసినాం. ఇది ఒక వార్త అయితే, తప్పంతా కొలికపూడిదే, కఠిన చర్యలు తీసుకోవాలి, పార్టీ లైన్ దాటి ప్రవర్తించారు, ఒక్క ఆరోపణ కూడా ఆధారం లేదు, సస్పెన్షన్ లేదా అధికారాలు తీసేయాలి, ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వాదంపై సీఎంకు క్రమశిక్షణ కమిటీ నివేదిక, మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇంకా అయిపోయాయి, మాట్లాడాల్సినే ఉంది. క్రమశిక్షణా సంఘం వేశారు, దాని రిపోర్ట్ తెప్పించుకుంటారు, తప్పంతా కొలికపూడితే తెలిసిపోయాయి, ఒక్క ఆధారం లేదట. ఆయన డైరెక్ట్గా వాట్సాప్ స్టేటస్లలో పెట్టిండు, సోషల్ మీడియాలో పెట్టిండు ఆధారాలు. కేశినేని చిన్నికి 5 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన దాంట్లో దాదాపు 2.5 కోట్ల రూపాయలకు సంబంధించి ఆన్ రికార్డు ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్ అనుకుంటా, స్టేట్మెంటు, దానికి సంబంధించి కొంత క్యాషు, ఇక ఆ స్టేట్మెంట్ ఆధారంగా అన్నట్టుంది. అసలు ఒక్క ఆధారం లేదు, తప్పంతా నీదే అంటున్నారు. దీనిపైన తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఈ ఆధారాలు బయటపెట్టిన రోజు 2-3 రోజులు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ లైన్ దాటిండు. సిద్ధాంతాలంటే డబ్బులు తీసుకున్న వాటిని బయట పెట్టకపోవడమా, టికెట్ల కోసం సీట్ల కోసం కోట్ల రూపాయలు తీసుకునేదే సిద్ధాంతం అంటే? నిన్న రైల్వే కోడూరుకు సంబంధించి ఒక మహిళా నాయకురాలు బయటకు వచ్చింది. నేను కూడా 7 కోట్ల రూపాయలు ఇచ్చిన వేమన సతీష్కి, ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆయన కూడా నాకు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భువనేశ్వర్ గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నేను మీకు టికెట్ ఇప్పిస్తా అని చెప్పి 7 కోట్ల రూపాయలు అడిగితే 7 కోట్ల రూపాయలు సొంత ఆస్తులు అమ్ముకొని ఇచ్చిందట. ఆమె ఆవేదన. ఉల్టా నీ పైన కేసు పెడతాం అంటే, చేసిన దొంగతనాన్ని, తీసుకున్న డబ్బుల్ని, లంచాన్ని బయటపెడితే తప్పు. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు చెప్పింది ఏంటంటే, ఆధారాలతో సహా చిన్నికి ఇచ్చిన డబ్బుల విషయాలు ఇంక్లూడింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టిండు బయట. లేదు తప్పంతా కొలికపూడిది అన్నారు. అంటే చివరికి తేలేదు ఇదే. వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏంది? సీట్ల కోసం కోట్లు తీసుకోవటం. ఆ లైన్ దాటినట్టు దాని అర్థం అదే కదా. సీట్ల కోసం కోట్లు తీసుకునేది బయట చెప్పొద్దు, ఈ డబ్బుల వ్యవహారాలు 10 మందిలో మాట్లాడొద్దు, మాట్లాడకుండా గమనంగా ఉండాలి, ఇది సిద్ధాంతం. ఇది ఎట్లా సిద్ధాంతం అయింది? డబ్బులు తీసుకున్న చిన్నిని తప్ప, డబ్బులు ఇచ్చిన కొలికపూడి తప్ప అంటే ఇద్దరిది తప్పు కావచ్చు, కానీ అసలు ఆ తప్పు నిర్ణయించేటప్పుడు ముందే ఇది ఫిక్స్ అయింది అన్నట్టు. కొలికపూడి శ్రీనివాసరావుని బలి చేస్తారు, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, ప్లస్ అవతల ఉన్న కేశినేని చిన్ని నారా లోకేష్కి అత్యంత సన్నిహితులు, వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయనేది ఒక చర్చ ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా డబ్బులు ఉన్నోడు వైపు ఉంటారు, వ్యాపార సంబంధాలు వైపు ఉంటారు అనేది స్పష్టంగా కనపడదు. మొత్తానికి తప్పు అంతా అయిందని తేల్చారు. ఈ తప్పు పైన మరి ఏం చర్య తీసుకుంటారు? మందలించి వదిలేస్తారా దళిత ఎమ్మెల్యే కాబట్టి, లేదా చర్య తీసుకొని ఒత్తిపడేస్తారో చూడాలి. ఇక పవర్స్ కట్ చేయాలంటుంది ఆంధ్రజ్యోతి. రైట్, ప్రజాశక్తి పేపర్. నిధులు విధిల్చిన కేంద్రం ఇవ్వాల్సింది 32,284 కోట్లు, ఇచ్చింది 4,014 కోట్లే. కూటమిలో ఉన్న రాష్ట్రానికి మొండి చేయ ఆర్థిక వార్షిక లెక్కలతో ఆందోళన, భారీగా రుణం తెస్తారట. నిధులు విధించాల్సిన అంటే మన కేంద్ర బడ్జెట్లో 32,284 కోట్లు కేటాయించారు, ఇచ్చింది 4,000 కోట్లే. అంటే దాదాపు 12% ఇచ్చారు. 12% కూడా రాదు నాకు తెలిసి, క్యాల్కులేషన్ పేపర్ మీద వేస్తే 12% కూడా రాదు. ఆర్థిక సంవత్సరం సగం అయిపోయింది, 6 నెలలు గడిచిపోయింది, మార్చి టు నవంబర్ వేస్తే. అంటే ఇప్పటికే 16-17 వేల కోట్లు రావాలి. 16-17 వేల కోట్లకి 4,000 కోట్లే వచ్చినాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, డబుల్ ఇంజన్ సర్కారు, అమోఘమైన మద్దతు ఆంధ్రప్రదేశ్కి ఇస్తుండు మోడీ గారు, ఎక్కడ లేని నిధులు వస్తున్నాయి, చాలా అద్భుతమైన ప్రగతి వికాసం అవుతుంది అంటున్నారు. అసలు ఇచ్చే పైసలు అయినప్పుడు మాటలతోనే వికాసం ఎట్లయింది? ఉత్తమ మాటలు చెప్తే వికాసం రాదు కదా. ఇచ్చే నిధులు ఇచ్చి, గ్రాంట్లు ఇచ్చి, దానికి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇస్తే, దాన్ని పెట్టి అభివృద్ధి చేస్తే అది వికాసం అయింది, ప్రగతి అయింది, అభివృద్ధి అయింది. డబ్బులు లేని వికాసం, డబ్బులు లేని అభివృద్ధి, డబ్బులు ఇయ్యని డెవలప్మెంటు ఎట్లా ఉంటుంది? ఇక దీన్ని ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇవ్వాల్సిన కేంద్రం ఇవ్వట్లే, కేటాయించినవి కూడా. ఆ కేటాయించిందే తక్కువ. ఎందుకంటే బడ్జెట్లో నితీష్ కుమార్ గారు 59,000 కోట్ల రూపాయలు ఆన్ రికార్డు కేటాయింపజేసుకున్నారు, నిధులు రిలీజ్ చేయించుకున్నారు. అట్ ద సేమ్ టైం మనం కూడా అక్కడ 12 మంది ఎంపీలే ఉన్నారు నితీష్ కుమార్కి సంబంధించి కేంద్రానికి మద్దతు ఇచ్చేది. మన దగ్గర 17 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉన్నారు, ఎక్స్క్లూడింగ్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కాక. అయినా కానీ మనకి కేటాయించింది 32,000 కోట్లు, దాంట్లో ఇచ్చింది 4,000 కోట్లు. ఈ 4,000 కోట్లు ఇచ్చారు కాబట్టి గడవాలి కాబట్టి అప్పులు చేస్తాం, విపరీతమైన అప్పులు. నిన్న మొన్న కాగ్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేసింది, టాపెస్ట్ స్టేటు అప్పులల్లో అని చెప్పి.
అయినా కానీ ప్రచారం, పొగడ్తలు. ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ అయింది చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి. హిందీలో ట్రాన్స్లేషన్ చేసుకొని వస్తున్నారు. నరేంద్ర మోడీ గారు డయాస్ పైన ఉంటే ఆయన పొగట్టడం కోసం, ఆయనకు అర్థం కావటం కోసం నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని మేము పొగుడుతున్నాం, మీరంటే మాకు అభిమానం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సామాన్య కార్యకర్తకి ఇట్లా నాయకుడిని మెప్పించడానికి పొగిడిన కార్యక్రమాలకు ఉంది 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు. సరే మీరు పొగిడితే పొగిడారు, రాష్ట్రానికి ఏమైనా వచ్చిందంటే అది కదా ప్రజల కోణంలో, రాష్ట్రం కోణంలో. ఇది ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. అందుకే పనిగాటల ప్రచారం ఎక్కువైతుంది తప్ప అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో ఈ డబ్బులు రాకపోవటాన, నిధులు రాకపోవటాన పని ముందు పడట్లే, అభివృద్ధి జరగట్లే. జరగకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు పొగడతలు తప్ప పని లేదు, అక్కడ నుంచి తెచ్చే నిధులు లేరు, డిమాండ్ చేసి అడిగే పరిస్థితి లేదు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తే కేంద్రం నుంచి ఏదంటే అది వచ్చేది. ఇంక్లూడింగ్ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను కూడా నేనే పెట్టినా అని చెప్తుంటాడు. ఏదైనా చర్చించాలి బీజేపీ అధిష్టానం అంటే అక్కడ నుంచి ఒక మనిషి వచ్చేది ఇక్కడికి. కేంద్ర నాయకత్వం బీజేపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడి వెళ్ళేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఉల్టా అయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక 3-4 ఎంపీలో లేకపోతే రాజ్యసభ ఎమ్మెల్సీలో ఖాళీ అయితే అవి భర్తీ చేసుకోవాలంటే కూడా ఢిల్లీ పోయి అధిష్టానం, బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి 1 సీటో 6 సీటో భర్తీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవంగా మెజారిటీ వచ్చింది, సీట్లు వచ్చినాయి, ఎప్పుడు లేనంత బలం వచ్చింది తెలుగుదేశం పార్టీకి, కూటమికి. కానీ ఎప్పుడు లేనంత వీక్ అయిపోయిండు నైతికంగా చంద్రబాబు నాయుడు గారు. ఇక దానికి కారణాలు ఆర్థిక వ్యవహారాల, కేసుల ఇక అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది 4,000 కోట్లు మాత్రమే వచ్చినట్టే. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల చిన్నచూపు చూస్తూనే ఉంది. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉందని చెబుతున్న మాటలకు ఆచరణకు పొంతన కనపడటం లేదు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లలో భారీ ఎత్తున కోతపాటమే దీనికి తాజా నిదర్శనం. ఈ సంవత్సరపు వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలో 32,284 కోట్ల రూపాయలు గ్రాంట్లుగా కేంద్రం నుండి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. దాదాపు ఆర్థిక సంవత్సరం కాలం ముగుస్తుండగా ఇప్పటి వరకు వచ్చింది కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. అంచనా వేసిన మొత్తంలో 4వ వంతు కూడా రాకపోవడం అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, కేంద్రం పన్నుల్లో వాటా నిధులే రాష్ట్రానికి కీలకంగా ఉంటాయి. ఈ నిధుల ఆధారంగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించారు. ఇంకోటి 40,000 కోట్ల పైన మనకి అక్కడ నుంచి ట్యాక్స్ రిటర్న్ వస్తుంది. మనం కట్టే ట్యాక్స్లు మన రాష్ట్రం నుంచి కేంద్రానికి, సెంట్రల్ గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్లో రాష్ట్రం వాటా వచ్చేది 40,000 కోట్లు ఉంటుంది. దాంట్లో కూడా కోతైనట. అంటే మన ప్రజలు కట్టిన పనులే రిటర్న్ మనకి రావాల్సిన వాటా 40,000 కోట్లలో కూడా కోత వేసి 25% కూడా ఇక రీచ్ కాలే. ఇక దీనికోసం అప్పులు చేయాల్సి వస్తుంది ముబ్బడిగా రాష్ట్రంలో. ఇదే అప్పుల పైన 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా, సోషల్ మీడియా రాష్ట్రాన్ని శ్రీలంక చేసిండు, అప్పుల మయం చేసిండు, విధ్వంసం చేసిండు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసిండు. ఇక ఏ స్థాయికి వచ్చిందంటే ఎన్నికలు వచ్చేటప్పటికి ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టరేట్లు, మున్సిపాలిటీ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టేసిండు జగన్మోహన్ రెడ్డి. ఇక అయిపోయింది రాష్ట్రంలో, ఇక ఏ ఆస్తులు లేవు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు అన్నీ తాకట్టు పెట్టిండు. ఇక అసలు ప్రజలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా చెక్ చేసుకోండి, దాచిపెట్టుకోండి హైదరాబాద్ తీసిపోయి, మేము వచ్చే వరకు అవి కూడా తాకట్టు పెట్టేస్తారని ఒక ప్రచారం లేపారు. మరి ఆ తాకట్టులో ఉన్న మున్సిపల్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, ఎండిఓ, ఎంఆర్ ఆఫీసులు రిలీజ్ చేయించిండా చంద్రబాబు నాయుడు గారు? మరి అట్లే తాకట్టులో ఉన్నాయా? ఆ తాకట్టు పెట్టుకుంది ఎవరు? ఆ తాకట్టు పెట్టుకున్న ఆయనకి ఎంత అప్పు ఉంది? ఇది లేదు. ఇక దాన్ని వదిలేశారు. ఆ ప్రచారం ఎన్నికల వరకు చేశారు, ఆ స్థాయిలో చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఉల్టా అప్పులల్లో టాపెస్ట్ స్టేట్గా మంది. కాగ్ రిపోర్ట్ చెప్తుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇప్పుడు లేదు, ఇప్పుడు శ్రీలంక కాదు, ఇప్పుడు విధ్వంసం కాదు, ఇప్పుడు ఆగం కాదు, రాష్ట్రం ఏది కాదు. ఎందుకంటే చేసేది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ అప్పు కిందకు రాదు. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా తప్పు కాదు, ఒప్పే అనాలి. మనం ఆ ఒప్పుని సమర్థించాల్సిందే, ఇక దాంట్లో డౌట్ లేదు. ఇది ప్రజాశక్తికి సంబంధించి రైట్. దిశ పేపర్ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులట. ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళకపోవడంపై సీరియస్, వివరణ తీసుకున్నాక చర్యలకు వెనకాడబోమని హెచ్చరిక. నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్లు నిర్వహించాల్సిందే, సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశం. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని సూచన.
ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో 48 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇస్తారు పార్టీ పరంగా. దేనికోసం అంటే ఇదేదో ఇసుక దందా చేస్తున్నందుకో, లిక్కర్ దందా చేస్తున్నందుకో, ల్యాండ్ మాఫియా చేస్తున్నందుకు కాదు. దానిపైన అనేక కంప్లైంట్లు ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేల పైన ఇసుక, మైన్సు, ల్యాండు, లిక్కరు ఈ మాఫియా పైన, బెల్ట్ షాపుల పైన పెద్ద ఎత్తున కంప్లైంట్లు ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు నోటీసులు ఇలే. బీమా చెక్కులు ఇవ్వట్లేదట. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళకు వచ్చే బీమా చెక్కుల్ని పంపిణీ చేయట్లేదు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయట్లేదు. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే ప్రచారం చేసుకోవట్లేదు అని చెప్పి. నేను ఇస్తున్న చెక్కుని అది ఏముంది డిఫాల్ట్గా వచ్చేది కదా, సీఎంఆర్ఎఫ్ అప్లై చేసిండు వస్తుంది, దానికి ప్రచారం కాదు కదా. వాళ్ళ బాధ ఏంది, గ్రామాల్లోకి వెళ్ళాలి, నియోజకవర్గాల్లోకి వెళ్ళాలంటే ఎమ్మెల్యేకి నిధులు లేవు, ప్రభుత్వం నుంచి పైసలు రావట్లేదు. అభివృద్ధి చేయాలి, ఆ గ్రామంలోకి వెళ్తే ఒక రోడ్డో, ఒక బ్రిడ్జో, లేకపోతే స్కూల్ బిల్డింగ్ అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి, ప్రజల్లోకి తిరగలేని పరిస్థితి. ఇటు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎమ్మెల్యేల పరిస్థితి అది అన్నట్టు. ఇక వాళ్ళ కోసం నోటీసులు ఇస్తుంటే ఒకటే కారణం అన్నమాట, బీమా చెక్కులు, సీఎంఆర్ఎఫ్. వేరే కారణాలు, అవినీతి ఆరోపణలు ఇంకో దానికి ఇస్తే సంతోషపడేటోళ్ళు ప్రజలు కూడా. ఈ కారణంతో ఇచ్చి నోటీసులు ఇచ్చి తూతూ మంత్రం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇది కాదు బీమా చెక్కులో, సీఎంఆర్ఎఫ్ కాదు, ప్రజలు ఇచ్చిన కంప్లైంట్లు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, ఆ సమస్యలను ఎమ్మెల్యేలు ఎందుకు తీర్చలేకపోతున్నారు, తీర్చలేకపోవడానికి ప్రభుత్వం వైపు నుంచి, ముఖ్యమంత్రి వైపు నుంచి ఏం సహకారం కావాలో అది అడగట్లే. అది అడిగితే నిధులు అడుగుతారు కదా. ఎమ్మెల్యే సంవత్సరానికి ఒక 5 కోట్లో 10 కోట్లో నిధులు ఇవ్వమంటాడు, ఇచ్చే పరిస్థితి లేదు. ఇది 48 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు తొందరలో ఇస్తారట. రైట్. సాక్షి అంత నష్టం లేదట. పంట నష్టం అంచనాలు భారీగా కుదించిన కూటమి ప్రభుత్వం రైతన్నల గోడు ఏమాత్రం పడుచుకొని వైనం. మోంతా తుఫాన్ దెబ్బకు అన్నదాతకు కుదేలు. క్షేత్రస్థాయిలో 15 లక్షల ఎకరాల దెబ్బతిన్న పంటలు, కానీ 4,17,000 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం అని తేల్చిన ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్లోనే చెప్పిండు, పంట నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి అంటే ముందే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పిండు, నష్టాన్ని తగ్గించగలిగినామని. ఆ నష్టాన్ని తగ్గించేది ఇదే, జరిగే నష్టాన్ని తగ్గించాల, జరిగిన తర్వాత వేసే లెక్కల నష్టాన్ని తగ్గిస్తాను. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం అయిందని కళ్ళకు కనపడుతుంది మనకి. దాదాపు ఆల్మోస్ట్ ఒక రాయలసీమలో ఒక 2-3 జిల్లాలు తప్ప టోటల్ ఏపీ ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ కూడా మామూలు ఎఫెక్ట్ కాలే. పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారు, ఇళ్ళు పోయినాయి, పశువులు పోయినాయి, ఆస్తి నష్టపోయారు. ఈ మొత్తం నష్టాన్ని 15 లక్షలు కాస్త 4 లక్షలకు దించే కార్యక్రమం కేంద్ర బృందం వస్తుంది, అంచనా వేస్తుంది. దానికంటే ముందు రాష్ట్ర బృందం తిరిగిన దాంట్లో అంచనాను తగ్గించే కార్యక్రమం. దానికోసం ఈ క్రాప్ సిస్టమ్ కానీ, లేదంటే ఆన్లైన్ సిస్టమ్ కానీ, అసలు రైతులు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారనే ఒక డాటా లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలో కూర్చొని వాళ్ళు చెప్పిన డాటా రాసుకొని ఇదే నష్టం అని చెప్తున్నారు. నష్టాన్ని చెప్పాల్సింది నష్టపోయిన రైతు చెప్పాలి, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు. నష్టాన్ని చెప్పాల్సింది నష్టపోయిన ఏదైతే ఆస్తులు నష్టపోయిన వ్యక్తులు చెప్పాలి, తెలుగుదేశం పార్టీ నాయకులతో తీసుకుంటున్నారు. ఇక దానివల్ల నష్టాన్ని తగ్గించే కార్యక్రమం అంటే ఏం లేదంతా మాయ అన్నమాట. మాయాజలంలో అసలు నష్టపోయిన రైతులు అక్కడే ఉంటారు, వాళ్ళ నష్టాన్ని పూడ్చేది కాదు, వీళ్ళు తీర్చేది కాదు. దీనికి ఇన్సూరెన్స్ ఒకటి లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఇంట్రడ్యూస్ చేసిండు. అంటే ప్రభుత్వమే రైతుల తరపున పక్షాన్ని చెల్లించేది. దాని కాస్త రైతుల మీద నెట్టేసిండు. వాలంటరీగా స్వచ్ఛందంగా ఎవరైనా రైతులు కావాలంటే పే చేసుకోవచ్చు. ఇక అది నువ్వు చెప్పేది ఉంది. ఇది ఎట్లా ఉందా, P4లో మార్గదర్శులు బంగారు కుటుంబాల లెక్క ఉంది. ఎవరన్నా మార్గదర్శి డబ్బులు ఎక్కువైనా వచ్చి ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుంటే మధ్యలో ప్రభుత్వం రెఫరీ పాత్ర పోషిస్తుంది. ఇక్కడ కూడా రెఫరీ పాత్ర పోషించారు. మొత్తానికి పంట నష్టపరిహారం విషయంలో బీమా భరోసా లేదు, ప్రభుత్వం నుంచి జరిగిన నష్టాన్ని అంచనా వేసే పరిస్థితి లేదు, నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాను. రైట్. రైల్వే కోడూరు టీడీపీ టికెట్ కోసం 7 కోట్లు ఇచ్చా, ఆ డబ్బు అడిగితే టీడీపీ ఎన్ఆర్ఐ నేత వేమన సతీష్ చంపేస్తామంటున్నాడు. మీడియా సమావేశంలో రైల్వే కోడూరు టీడీపీ కార్యకర్త సుధామాధవి రోదన. ఈ రోదన ఏ పేపర్లో రాయలే, నిన్న సోషల్ మీడియాలో కూడా వీడియో వచ్చింది ఆమె బాధ అంతా. తెలుగుదేశం పార్టీ ప్రజా దర్బార్ అని పెట్టింది. మొన్న
నారా లోకేష్ గారు 4 గంటల్లో 4000 అప్లికేషన్లు తీసుకుంటూ వినతులు 4000 అప్లికేషన్లు మెజారిటీ కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అయిపోయినాయి అని చెప్పారు. 4 గంటలు అంటే 240 నిమిషాలు 4000 సెకన్లు ఉంటాయి. మరి అసలు ఒక 6 సెకన్లకు ఒక అప్లికేషన్ తీసుకున్నా 4000 అప్లికేషన్లు కావు. 6 సెకన్ల అప్లికేషన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు తీసుకోవాలి, అసలు సమస్య ఏందో ఏం అడగాలి, వాళ్ళ ఊరేంది, పేరేంది, జిల్లా తెలుసుకోవడానికి ఒక 4 సెకన్లు పట్టింది. ఆ జిల్లా, ఊరు, పేరు, సమస్య. కానీ తీసుకుంటూ అయిపోయింది, సమస్యల పరిష్కారం అయింది. ఇట్లాంటివి తీసుకోవాల్సింది మీరు. తెలుగుదేశం పార్టీ పరంగా మీరు పెట్టేసి ప్రజా దర్బార్లో సెలెక్టివ్గా, కలెక్టివ్గా కాకుండా ఇట్లాంటి నిజంగా జెన్యూన్ సమస్యను తీసుకోవాలి. ఇప్పటికే తిరువురు ఎమ్మెల్యే కామెంట్లు, సీటు కోసం ₹1 5 కోట్ల రూపాయలు తీసుకుంటూ ఎంపీ అని చెప్పి. ఇప్పుడు ఏమో చెబుతుంది, ఎన్ఆర్ఐ లోకేష్కి అత్యంత సన్నిహితుడట, చంద్రబాబు నాయుడు గారికి కుటుంబానికి కూడా సన్నిహితుడని చెప్పి ఆ పేరు చెప్పి తీసుకుంటాట. మరి అసలు ఆ మరకలో మీ పాత్ర ఉందా? ఉంటే లేకపోతే ఎందుకు ఇది తీసుకోవట్లే? 48 మంది ఎమ్మెల్యేలకి మీరు నోటీసులు ఇచ్చినప్పుడు ఇట్లాంటి వ్యక్తులకి ఎందుకు ఇవ్వరు? ఇట్లాంటి వ్యక్తులను సుమోటోగా ఎందుకు తీసుకోరు? పార్టీ పిలవాలి కదా, సోషల్ మీడియాలో వచ్చినప్పుడు పిలిచి అసలు నువ్వు ఎవరికి ఇచ్చినావు ఏందనేది చర్యలు లేవు. అంటే ఇది ఒక ప్లాన్డ్ కలెక్షన్ లెక్క ఉంది. టికెట్ల కోసం బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. పొలిటికల్ పార్టీలు తెలుగుదేశం పార్టీ చెప్పే నైతిక విలువలు, నిజాయితీ, నియమాలు, విలువలు ఇక మాకున్నంత ఎవరికి లేవు అని చెప్తూ ఉంటుంది బయట. కానీ ఇక్కడ చూస్తే ఇది మనకి అఫీషియల్గా వచ్చే దాంట్లోనే 7 కోట్లు 5 కోట్లు వస్తున్నాయి. మరి అన్అఫీషియల్గా ఎన్ని కోట్లు తీసుకొని టికెట్లు ఇచ్చారు? ఆ కోట్లు ఎక్కడికి పోయినాయి? ఆ కోట్లు ఇట్లాంటి మధ్యలో ఉన్న నాయకులు తినరా, లేదంటే అసలు నాయకుల దగ్గర పోయినాయా? అసలు నాయకుల దగ్గరకు పోబట్టే వాళ్ళ పాత్ర కూడా ఉండబట్టే స్పందించట్లేదా? ఎందుకంటే కొలెపూడి శ్రీనివాస్ చూసిన అంత తప్పు అంతా అయిందే, బయట పెట్టడం ఏంటి? ఇస్తే ఇచ్చిండు, అది పార్టీ సిద్ధాంతం కదా. సిద్ధాంతం అంటే డబ్బులు తీసుకోవడం సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా, పార్టీ లైన్కి వ్యతిరేకంగా లైన్ దాటిండి అంటున్నారు. ఇది సుధా మాధవి అట రైల్వే కోడ్కు సంబంధించి. రైట్, విషయాలు అందరూ చూద్దాం. ప్రపంచం అంతా విశాఖ వైపు చూస్తుంది. నిర్మాణాత్మకంగా పెట్టుబడులు సదస్సు, అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు. మీరు అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలనే ఎడ చెప్తారు. మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులే మేము 5 కోట్లు ఇచ్చిన ఒక ఆయన 7 కోట్లు ఇచ్చిన ఒక లేడీ లీడరు నిన్న బయటకు వచ్చి చెప్పింది. మీరు అవినీతిని నిర్మూలించడానికి సమగ్రంగా మనం సమగ్ర చర్యలు తీసుకోవాలంటున్నారు. మరి చర్యలు అక్కడి నుంచి మొదలు పెట్టాలి. మీ పార్టీ కాడి నుంచి మొదలు పెడితే ప్రభుత్వంలో కూడా అవినీతి తగ్గింది. ఇది విషయాలు ఆంధ్రకు సంబంధించి. రైట్, ఈనాడు చూద్దాం. రైట్, హౌ టు కిల్ ఓల్డ్ లేడీ. యూట్యూబ్ వీడియోలు చూసి అత్తను చంపిన కోడలట. యూట్యూబ్ వీడియోలు చూసి అత్తను కోడలు అంతమొందించిన దారుణ ఘటన విశాఖలో సంచలనం రేకెత్తించింది. నగరంలోని 98వ వార్డు అప్పన్నపాలెం వర్షిణి అపార్ట్మెంటు ఎఫ్ బ్లాక్లో జయంతి మహాలక్ష్మి 66 సంవత్సరాలట వృద్ధురాలు శుక్రవారం ఉదయం మంటల్లో చిక్కుకొని అనుమానాస్పదంగా మృతి చెందింది. పెట్రోల్ పోసి నిప్పెట్టిందట. ఆట పేరుతోని అత్తని కోడలు చంపేసింది. ఊకే సతాయించుతుందని పిల్లలతోని వాళ్ళ అత్తని దొంగ పోలీస్ ఆట, మామూలు ఆట కాదు, మళ్ళీ దాంట్లో పోలీసులను కూడా పెట్టింది. దొంగ పోలీస్ ఆట పెట్టేసి మరి కళ్ళకి గంతలు కట్టినట్టుంది. గంతలు కట్టి కాళ్ళకి చేతులకి తాడు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పెట్టి ప్రమాదవశాత్తు చచ్చిపోయిందని చెప్పి మళ్ళీ ఇన్ఫర్మేషన్ బయటికి ఇచ్చేసి పోలీసులు రాగానే కనిపెట్టారట వాళ్ళు. పెట్రోల్ వాసన వచ్చింది. వెంటనే ఆ మొబైల్ని ట్రాక్ చేస్తే మొబైల్ మొత్తం ఈ వీడియోలు ఎతికిందట. హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అని ఈ వీడియోలు ఎతికింది అని చెప్పి ఆమెను ఇంట్రాగేషన్ చేస్తే ఇక బయటపడదు. 66 సంవత్సరాల అత్తని, 32 సంవత్సరాల కోడలు దొంగ పోలీస్ ఆట పేరుతోని అంతమోయి. అంటే ఈ క్రిమినల్ యాటిట్యూడు ఏ రకంగా వస్తుంది? ఈ మధ్యకాలంలో భర్తలను భార్యలు చంపటం, భార్యలను భర్తలు చంపటం, ఆ చంపిన దాన్ని బయటపడడానికి యూట్యూబ్లో సెట్ చేస్తున్నాం. యూట్యూబ్ని, సోషల్ మీడియాని ఇటు చంపడానికి కూడా వాడుకుంటున్నారు. దాన్ని చూసి చంపే ప్రయత్నం చేసినాడు, బయటపడది మొత్తానికి. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో అత్త చనిపోయిందని స్థానికులకు దేవుడి గదిలో దీపం ఒత్తి అంటుకొని కాలిపోయారని పోలీసులకు చెప్పడంతో అనుమానం రేకెత్తింది. కనక మహాలక్ష్మి కాలిపోతుంటాన్ని ఎదురింట్లో
ఏసీ బిగిస్తున్న వ్యక్తి చూసి మంటలు ఆర్పేందుకు రాగా లలిత అతన్ని అడ్డుకుంది. దీంతో పోలీసులకు అనుమానం మరింత బలపడింది. శుక్రవారం రాత్రి వరకు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆమె ఫోన్ తీసుకొని పరిశీలించగా యూట్యూబ్లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అని వెతికి వీడియోలు చూసినట్టు గుర్తించారు. ఎటకేలకు రాత్రి 11:30 లలిత తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంది. అత్త తనను సూటిపోటి మాటలతో వేధించడం, భర్తకు చాడీలు చెప్పడంతో జీర్ణించుకోలేక ఇలా చేసినానని క్షమించాలని ప్రాధేయపడింది. పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేసి లలితను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. భర్తకు చాడీలు చెప్తుందట. భర్త పౌరోహితుడు, గుళ్ళో పౌరోహిత్యం చేస్తాడట. ఆయన అక్కడ పోయిండి, ఆమె చంపేసి ఫోన్ చేసిందట. అంటే దీపం ఒత్తులు అంటుకొని చనిపోయిందని. మొత్తానికైతే సెల్ ఫోన్ ట్రాకింగ్లో పట్టుబడదు ఆమె. ఇది ఈనాడుకు సంబంధించి రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.